హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభనా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకోసం ఒక టేస్టీ రెసిపీ తీసుకుని వచ్చానండి మేము ముందుకి. అది మామిడి పండుతో చేసేది. మేము సీకాని అని పిలుస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు మామిడి పండ్లండి. మామిడి పండ్లు 2 కానీ 3 కానీ తీసుకోండి మీకు నచ్చినన్ని. తర్వాత యాలకులు ఒక 4 or 5 తీసుకోండి, మీకు స్మెల్ ఎంత కావాలని దాన్ని చూసుకొని. చక్కెర అండి, చక్కెర, ఇంకొకటి బెల్లం. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చండి. చక్కెరైనా వేసుకోండి, లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఇప్పుడు ముందుగా అయితే మనం మామిడి పండుని ప్రెస్ చేయాలండి. అలాగా చిన్నగా రసం అనేది ఫామ్ అవుతుంది. అలా ప్రెస్ చేయడం వల్ల కొంతమంది దీన్ని గ్రైండ్ చేసి జ్యూస్ చేస్తారు, కానీ ఇలా ప్రెస్ చేసుకొని న్యాచురల్గా రసం తీయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తేనే. మీరు గ్రైండ్ చేసినారంటే ఆ టేస్ట్ బాగోదు. అలా పండుని ప్రెస్ చేసిన తర్వాత రసం ఫామ్ అయి ఉంటుంది కదా, జ్యూస్ లాగా. తర్వాత జీడిని తీసేయండి. ఆ తర్వాత ఇలా ప్రెస్ చేసి రసాన్ని అంతా తీసేయండి. పైన ఉన్న తొక్క కానీ మామిడి టెంకని కూడా మీరు ఒక వాటర్ వేసి కడగండి. కొంచెం వాటర్, మంచినీళ్ళు తీసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో మిక్స్ చేయండి. ఎక్కువ తీసుకోకండి, కొంచెం వాటర్లో కలిపేస్తే దానికి ఉన్న రసం కూడా దీంట్లో వాటర్లో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తగినంత చక్కెర వేసుకోండి. చక్కెర కానీ బెల్లం కానీ ఏదన్నా. నేనైతే ఒక 8 స్పూన్స్ చిన్నవి వేసుకున్నాను. కాస్త బెల్లం కూడా వేసుకున్నానండి దీంట్లో. ఎందుకంటే మీకు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అనేదానికి నేను 2 చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఏది వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుందండి. ఇది టిఫిన్లా కూడా తినొచ్చు మీరు. పూరి కానీ చపాతీ కానీ ఏదైనా చేసుకుని తినండి దీంట్లోకి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా కలపాలండి అలా, ఎందుకంటే చక్కెర కరగాలి కదా. మనకి అలా కలిపినప్పుడే చిన్న మామిడి ముక్కలు ఉంటాయి కదా, ఆ పండు కూడా మనకి స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం కూడా కలిపి చూపిస్తున్నానండి. కాస్త వేసుకుని, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చక్కెర వేసాను కదా, అందుకోసమే. ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసి మీకు చూపించాను. మీ ఇష్టం ఏదైనా వేసుకోండి రెండిట్లో. ఇప్పుడు టేస్ట్ కోసం కాస్త యాలకుల పొడి వేస్తున్నాను. అంతేనండి. బాగా కలిపేసి దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు. మిక్సీ అయితే వేసి గ్రైండ్ చేయొద్దండి పండుని. న్యాచురల్గానే రసాన్ని తీయండి. మిక్సీ కావాలంటే ట్రై చేసి చూడండి, మీ ఇష్టం. బట్ టేస్ట్ అయితే ఉండదు. ఇలా అయితేనే బాగుంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి కాసేపు. అంతలోపల మీరు చపాతీనో పూరీనో వేసుకోండి. నేనైతే పూరీ వేసుకుంటున్నా, మీకు అది చూపిస్తున్నాను ఇప్పుడు. బట్ మీకు అందరికీ తెలుసు కదా పూరీ వేసుకోవడం. సో దీనికి ఇది బాగుంటుంది అనేసి నేను ఇప్పుడు పూరీ చూస్తాను. పూరీ అయితేనే ఇంకా బాగుంటుంది చపాతీ కన్నా కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తుంటే మాత్రం నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, పూరీ సికాని సిద్ధంగా ఉంది. ఫ్రిడ్జ్లోంచి తీస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.